నమస్తే జై శ్రీరామ్, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఇవాళ మన స్టూడియోలో ఆంజనేయ స్వామి చరిత్రని, ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజా విధి విధానాలని మనకు తెలియజెప్పడానికి, అండ్ అబ్బాయిలే ఎందుకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి, అమ్మాయిలు ఎందుకు వెళ్ళకూడదు అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని పాడ్కాస్ట్లో మొత్తం సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ మనతో పాటు పంచుకోవడానికి యశస్వి తిరువీధుల ఒక అమ్మాయి అయితే మన దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఆంజనేయ స్వామి భక్తురాలు. నిన్న మిత్రుడు అడికే కార్తీక్ని అయితే ఇన్ని రోజులు చూసానన్నమాట. సో ఆంజనేయ స్వామి చరిత్ర గురించి, లేకపోతే పారాయణం ఎలా చేయాలని చెప్తా ఉంటాడు. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఆయన తరహాలోనే సో ముందుకు వస్తుంది. సో జెన్జీ కిడ్స్ అన్న వాళ్ళు ఈ భక్తి ప్రపంచానికి దూరంగా ఉంటారనేసి మనం అందరం చాలా మంది అనుకుంటుంటాము. బట్ అలా కాదు అని చెప్పడానికి ఈ అమ్మాయి ముందుకు వచ్చింది. సో ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సో నేను చాలా బాగున్నాను. మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాను. అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఇలా స్క్రోల్ చేస్తా ఉంటే మీ ప్రొఫైల్ కనిపించింది. సో చూడగానే అంటే నా ఫ్రెండ్ ఇందాక చెప్పాను కదా ఇంట్రోలో, అడికే కార్తిక్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆంజనేయ స్వామి చాలీసా గురించి, హనుమాన్ చాలీసా గురించి, లేకపోతే హిందూ ధర్మం గురించి, వీటి గురించి ప్రీచ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలా ఇంకెవరు కనిపించలేదు అబ్బా అనుకున్నాను నేను. బట్ మీరు కనిపించారు. సో మీ గురించి చెప్పండి ఒకసారి. యశస్వి ఎవరు అన్నది ఒక్కసారి మా వ్యూవర్స్కి. జై శ్రీరామ్ అందరికీ. యశస్వి తిరువీధుల అనే ఒక అమ్మాయి ఎవరంటే హనుమాన్ భక్తురాలు అని నాకు పిలుచుకోవడం చాలా ఆనందం. సూపర్. ఇంకా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అలాగే ఇంకా నేను జిమ్ చేస్తూ, నేను కూడా నా మీద దృష్టి, అలాగే హనుమంతుల వారి మీద భక్తితో నేను అంటే హనుమంతుల వారికి ఉన్న క్వాలిటీస్ అన్ని నువ్వు జిమ్ చేయడము, లేకపోతే రాముల వారిని స్తుతించడము. సో ఆయన నా వెనకున్నారని నమ్ముతూ నేను ముందుకి నా లైఫ్ లో వెళ్తూ ఉన్నాను. ఎక్కడమ్మా మీ నేటివ్? మా నేటివ్ విజయవాడ. అక్కడ ఉంటున్నాను, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. సో స్కూలింగ్, కాలేజ్ మొత్తం అక్కడేనా? స్కూలింగ్ అంతా విజయవాడ దగ్గరలో, కాలేజ్ కూడా విజయవాడ. ఇంకా జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణము అండ్ దీని గురించి వీడియోస్ చేయడము మీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేదు కదా? ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది సాటర్డే సండే టైం దొరికితే ఏదో పబ్కో లేకపోతే సినిమాకు, షికార్లకు వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ మీ ఫీడ్ మొత్తం చెక్ చేసినా కూడా కేవలం ఏదో టెంపుల్కి వెళ్ళడమో, లేకపోతే హనుమాన్ చాలీసా పారాయణం చేయించడమో, లేకపోతే చిన్న పిల్లలతో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేయించడము, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అవును, నాకు అసలు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే, నేను కూడా నా జాబ్ లైఫ్లో ఎంతో స్ట్రెస్తో ఉన్నాను. కొన్ని సార్లు రాత్రిపూట ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి టైంలో నాకు హనుమంతుల వారు నువ్వు చెయ్యి అన్నట్టు చెప్పినట్టుగా అనిపించింది. కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఎప్పుడు అంతే. ఇన్స్టాగ్రామ్ లో మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో అది కూడా అట్లాగే మనకి తగిన ఆలోచనలు పట్టే రీల్స్ వస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. నాకు హనుమాన్ అనే ఆలోచన కలిగిన దగ్గర నుంచి హనుమాన్ చాలీసా గురించే వస్తూ ఉంది, పారాయణం గురించి. ఓకే, నేను ఇంకా చేద్దాం అనుకున్నాను. డిసైడ్ అయ్యి ఒక మంగళవారం చూసుకొని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 3 days లో నాకు అర్థమైపోయింది పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ ఏంటి అని చెప్పి. నా వెనక ఎలా ఉండి నడిపిస్తున్నారో ఒక్కసారిగా వెనక తిరిగి చూసుకుంటే ఎన్ని సిచ్యువేషన్స్ లో నా దగ్గర ఉన్నారో నాకు అన్ని అర్థమైంది. అంటే నాకు జాబ్ రావాలి అన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఎన్ని ట్రై చేసినా అసలు జాబ్ వచ్చేది కాదు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో. ఇంకా స్వామి నాకు మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావట్లేదు, నమ్మి ఉన్నాను, నాకు మాత్రం జాబ్ అయితే రావట్లేదు, ఇంకా నా వల్ల కాదు, నేను పూజ అనేది చేయను అని చెప్పి ఒకసారి చెప్పేసి అలిగాను. ఆ తర్వాత జాబ్ రాని వాళ్ళందరికీ ఒక క్లాసెస్ పెట్టారు, ఎక్స్ట్రా క్లాసెస్. చాలా టార్చర్ గా అనిపించేది. ఫస్ట్ డేనే నాకు టార్చర్ అయిపోయింది అనమాట క్లాసెస్. ఏంటి ఇలా వచ్చింది క్లాసెస్, అయినాక నేను మాత్రం నీ దగ్గరికి రాను అని అన్నాను. ఆ రోజే ఒక రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఆ ముందు ఇంటర్వ్యూ జరిగిన వాటిలో రిజల్ట్స్ ఆ ఫస్ట్ డేనే నేను అట్లా అనుకున్న టార్చర్ లా ఫీల్ అయినా నా రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ లిస్ట్ లో నా పేరుంది, జాబ్ వచ్చిందని చెప్పి. అసలు ఏంటి స్వామి ఇది, నేను నిన్ను వద్దనుకున్నాను కదా, అయినా కానీ నాకు జాబ్ ఎలా తెప్పించావు ఏంటి అంటే, నువ్వు ఉన్నావు, నాకు తెలుసు, నాకు కమ్యూనికేట్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది అని చెప్పి నేను మళ్ళీ ముందుకి వెళ్ళాను అనమాట. ఇట్లాగా నాకు ఇంకా నమ్మకం అనేది పెరిగిపోయింది హనుమాన్ వారి మీద. సో చిన్నప్పటి నుంచేనా ఇదంతా? చిన్నప్పుడు ఉంది. అంటే మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రామాలయం ఉండేది, మా తాతగారు కట్టించింది. సో మా అమ్మమ్మ గారు నైట్ టైం స్కూల్ మొత్తం అయిపోయాక కానీ, లేదా సమ్మర్ హాలిడేస్ అట్లాగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు రామాలయం పంపించి మంచి మాటలు చెప్పించడం, హనుమాన్ చాలీసా చదివించడం అలా చేపించేవాళ్ళు. తర్వాత పెరిగే కొద్దీ మా అమ్మమ్మ గారికి ఆరోగ్యం బాగోక ఇంకా అట్లాగా అమ్మ మాట వినేవాళ్ళం కాదు, అల్లరి పెరిగిపోయింది. ఇంకా అట్లా వినకుండా మధ్యలో గ్యాప్ వచ్చింది.
అయినా కానీ మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు జ్ఞాపకం వచ్చేది. రోజు ఒకసారి హనుమాన్ చాలీసా చదువు చదువు అని చెప్పేది. వినేవాళ్ళం కాదు, కొంతమంది విన్నారు మా కజిన్స్, కానీ నేను వినలేదు. కానీ ఎందుకు చెప్పారా అనేది నాకు తర్వాత బాగా అర్థమైంది. అది ఎంత పవర్ఫుల్, ఎంత నమ్మి చేస్తే ఇంకా బాగా రిజల్ట్ తెలుస్తుంది అని తెలిసింది. ఇంకా అట్లాగా నేను మళ్ళీ ప్రారంభించాను ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అయిన తర్వాత నుంచి. సో ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటూ ఇటు సైడ్ టెంపుల్స్, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఎప్పుడు అనలేదా ఎందుకు మాతో కలువు, ఇలాంటివే ఎక్కువ చేస్తుంటావు అనేసి? అంటే అంటూ ఉంటారు, నీతో కష్టమే అంటూ ఉంటారు. అంటారా? అంటూ ఉంటారు. అంటే నేను అట్లా ఎంజాయ్ చేయకుండా ఏమి ఉండను, అట్లా ఎంజాయ్ చేస్తూ దేవుడి వరకు ఎంత వరకు టైం మనం కేటాయిస్తాము. అసలు నాకు మాక్సిమం 24 hours అదే ధ్యానంలో ఉంటాను. నేను ఒకవేళ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి సైక్లింగ్కి వెళ్ళినా లేదా ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళినా గానీ నాకు మనసులో ఒకటే ఆలోచన, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సూపర్. అంటే ఏ పని చేసినా, ఇల్లు వచ్చినా, అంట్లతో బట్టలు ఉతికినా, నాకు ఏ పని చేసినా ఇంకా అదే నామం. అట్లా మార్చేసింది హనుమాన్ చాలీసా పారాయణం నన్ను. అది చేసేటప్పుడు నా స్ట్రెంగ్త్ నేను తెలుసుకున్నాను. సో అట్లాగా మా ఫ్రెండ్స్ కూడా అట్లా ఉంటూ ఉంటారు. సో నాకు వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఈ మధ్య అంత ధ్యాస అటువైపు వెళ్ళట్లేదు, ఎక్కువ దేవుడు పూజల మీదే ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర గుడిలో భగవద్గీత అవి కూడా చెప్తూ ఉంటారు, సమయం దొరికినప్పుడు వెళ్తూ ఉంటాను. సో హనుమంతుల వారిలో మీకు ఎక్కువగా నచ్చింది, హనుమాన్ చాలీసాలో కూడా ఎక్కువగా నచ్చింది ఏంటి? అంటే చాలా సిచ్యువేషన్స్ లో లైక్ ఇప్పుడు మేనేజర్ ఉంటారు, వర్క్ అవ్వదు మనకి, ప్రతిసారి టైంకి వర్క్ అవ్వదు, క్వశ్చన్ చేస్తారు వాళ్ళు, దానికి మేము జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి ఎందుకు వర్క్ అవ్వలేదు అని చెప్పి. నాకు నిజంగా చాలా భయం, ప్రతి దాంట్లోనూ భయం వేస్తూ ఉంటుంది, చిన్న చిన్న వాటికి కూడా. నాకు ఈ హనుమాన్ చాలీసాలో 2 lines ఉంటాయి. అంటే భూత పిశాచ నికట నవి ఆవి మహావీర జపనామసున్నాయి. అంటే అది భూతాలు పిశాచులు అంటే ఆ రూపంలో ఉంటారని కాదు, ఇట్లా మేనేజర్ రూపంలో కూడా ఉండొచ్చు. మీ మేనేజర్ ఉంటే చూస్తే ఈ పాడ్కాస్ట్ అంటే నేను ఆయన ఉద్దేశించలేదు, నేను ఊరికే అంటున్నాను. కానీ అంటే ఎస్ నిజమే, అంటే భూత ప్రేతాలు అన్నవి గాల్లో ఉంటాయి, మన కంటికి కనిపించవు. అలానే ఎవరి పవర్స్ అయినా కూడా మనల్ని అడ్డు వేసే వాళ్ళు అనేసి అర్థం. ఆ అర్థంలో ఎవరైనా అడ్డొచ్చినప్పుడు నా యొక్క లైన్ గుర్తొస్తుంది, ఓకే ఏదైతే అదైంది, మనం ఎందుకు చేయలేదు, రీజన్ ఉంది మనకి, చెప్దాం, ఏమంటారో చూద్దాం, ఇంకంతా హనుమంతుని దయ అనుకుంటాను. ఈ లైన్స్ ఏవైతే ఇంకా సబసిక్కల హే తుమారి శరణ తుమరక్షక కూకోడరణ, ఇంక ఈ లైన్ అంటే ఆయన నామం స్మరిస్తే చాలు, ఏది ఉండదు, భయం ఏమీ అవసరం లేదు అనిపిస్తా ఉంటది. ఈ 2 lines నన్ను బాగా మోటివేట్ చేస్తాయి అనమాట. ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ ఈ 2 lines చెప్పుకుంటాను. చాలీసా పాలన మొత్తం చేస్తాను, కాకపోతే ఈ 2 lines నన్ను బాగా మోటివేట్ చేసాయి. సో అలాగా ప్రతి సిచ్యువేషన్ లో ముందుకు వెళ్తా ఉంటాను. సో విజయవాడలో పుట్టి పెరిగిన అమ్మాయి, హనుమాన్ చాలీసా మొత్తం హిందీలోనే ఉంటుంది కదా, సో కంఠస్థం చేయడానికి టైం పట్టిందా మీకు? లేకపోతే ఇప్పుడు కొన్ని ప్రచురణల్లో, గొల్లపూడి ప్రచురణలు లేకపోతే మిగిలిన వాటిలో తెలుగులో కూడా హనుమాన్ చాలీసా ఉంటది. సో మీకు తెలుగు కూడా కంఠస్థంగా వచ్చా లేకపోతే ఓన్లీ హిందీదేనా? నాకు తెలుగు రాదు, హిందీ రాదు. నాకు అంటే చిన్న చిన్న పదాలు వచ్చు, హిందీ మాట్లాడలేరు. మరి హనుమాన్ చాలీసా ఎలా పవర్ఫుల్? హిందీ రాకుండానే మీరు ఉన్న హనుమాన్ చాలీసా మొత్తం? ఫస్ట్ నేను ఇంగ్లీష్ రైటప్ లో ఉంటుంది కదా, అది పారాయణం చేశాను. అది నాకు ఎప్పుడైతే కంఠస్థం వచ్చిందో, నాకు 11 days సంకల్పం చేసిన తర్వాత నుంచి బాగా కంఠస్థం వచ్చేసింది. అంటే చూడకుండా కాదు, చూసి చదవడం వచ్చేసింది. తర్వాత నేను తెలుగులో హనుమాన్ చాలీసాది కొనుక్కున్నాను. అది కొనుక్కొని ఇంకా దాంట్లో చదవడం స్టార్ట్ చేస్తాను, ఎలాగో వచ్చేసింది కదా అని చెప్పి. తర్వాత ఇప్పుడు చూడకుండా కూడా అది చదువుకుంటూ పడుకోవడం, ఏదన్నా ఖాళీ ఉన్నప్పుడు కూడా ఇంకా అది జపించుకుంటూ ఉంటాను. సో అట్లాగా చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు, నాకు చదవడం రాదు, నాకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, నేను ఎట్లా చదవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజెస్ చేశారు. మీకు రాకపోతే వేరే వాళ్ళ చేత చదివించుకొని వినడం కూడా చాలా ప్రత్యేకత అని చెప్పాను. చదివి వింటూ కూడా వాళ్ళు ట్రై చేస్తే కన్ఫర్మ్ గా వచ్చిద్ది అని నేను నమ్ముతాను. సో అదే నేను రికమెండ్ చేసే వాళ్ళకి కూడా. సో అలాగా చాలీసా పారాయణం చాలా మంది చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? అంటే ఫస్ట్ మా అమ్మమ్మ చిన్నతనంలో, ఇంక ఇప్పుడైతే మటుకు ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చూస్తూ, కార్తికేయ గారు కూడా ఫీడ్ లో రావడం, ఆయన ప్రచారాలు వినడం, ఇంకా నాకు మోటివేషన్. కార్తికేయ మాట్లాడుతున్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా. ఎస్, ఆయన లోపల ఉంది ఆ డివైన్ పవర్. చాలా అంటే నాకు హనుమాన్ గురించి మొత్తం ఏం తెలియదు అసలు, చరిత్ర ఏంటి, రామాయణం చిన్నతనంలో
యానిమేటెడ్ మూవీ ఉండేది రామాయణం అవును. గురించి, యా. అది చూసి జపాన్ వాళ్ళది. తెలుసుకోవడం, అది చూస్తే తెలుసుకోవడం ఇట్లా ఉండేది. కానీ పూర్తి వివరాలు అసలు ఏంటి ఇంకా ఇంకా ఇండెప్త్ గా నాకు అసలు తెలీదు. కానీ కార్తికేయ గారి వీడియోస్ చూసాక నాకు చాలా వరకు కళ్ళ జ్ఞానం. కట్టినట్టు చూపిస్తారు. ఎస్, అట్లాగా నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను. కలిసారా ఎప్పుడైనా? లేదు, కలవలేదు. లేదు. కలుస్తారా ఎప్పుడైనా? అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కలుస్తాను. కార్తీక్, యా, నీకు ఒక శిష్యురాలు వచ్చింది. నిజంగా కార్తీక్ కి డివైన్ పవర్ ఉంది. తను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీయే. ఓకే. ఇటు సాఫ్ట్వేర్ నీలాగానే జాబ్ చేస్తూ ఓకే. ఇంకా టైం అంతా హిందూ ధర్మానికి అండ్ హనుమాన్ చాలీసా దీని గురించి ప్రవచనాలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో అలా నువ్వు కూడా ముందుకు సాగాలి అనేసి నేను కోరుకుంటున్నా. చాలా బాగుంది. సో ఇంకేంటి అంటే నీ ఫీడ్ మొత్తం చూస్తే ఆంజనేయ స్వామిని ఎలా పూజ చేయాలి అనేసి మీ దగ్గర ఒక బుజ్జి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో అది ఎవరు ఇచ్చింది? అది మా పెదనాన్న గారు వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ, నేను పారాయణం చేస్తున్నప్పుడు నేను పెదనాన్న వాళ్ళ గారి ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఒక 3-4 days. అప్పుడు నాకు అది చాలా నచ్చి నేను వీడియో తీసుకున్నాను. ఆ, ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండిద్ది అని కూడా అనుకున్నాను. ఉమ్, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మ మెసేజ్ చేసింది, నేను హనుమంతుడి బొమ్మ కొనుక్కున్నానక్క, ఉమ్. కానీ మా ఇంట్లో వాళ్ళు బాగా తిడుతున్నారు. ఎంత పెద్దది అది? ఇంతుంది. ఆహా, ఇంతుంది. వుడ్డా లేకపోతే? అంటే అది ఎట్లా ఉందంటే బయట వినాయక చవితి అప్పుడు పెడతాం కదా కొంచెం Okay. ఆ టైప్ లో మట్టి టైప్ లో ఉంది. నన్ను బాగా తిడుతున్నారు ఇంట్లో అని చెప్పి మెసేజ్ చేసింది. ఎందుకు తిట్టారో నువ్వు అడిగావా అని అడిగా. ఉమ్, అడిగానక్క ఇట్లా లేడీస్ పూజించకూడదు ఇట్లా అని చెప్పి చెప్తున్నారు, అదే లేడీస్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అట్లా అని చెప్పి చెప్పారని చెప్పింది. తన ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ మీద కూడా హనుమాన్ బొమ్మే ఉంది. తన ఫోటో పెట్టింది. ఉమ్, ఫోటో పెట్టి నాకు వీళ్ళు వద్దంటున్నారని నేను ప్యాడ్ కూడా అదే కొనుక్కున్నాను. నాకు 19 years. నేను ఆయన భక్తురాలని నేను పూజించాలనుకుంటున్నాను, చెయ్యొచ్చా అక్క మీరు చెప్పండి అని అన్న. ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పాను. అసలు ఇబ్బంది అయితే ఏం ఉండదు. ఎందుకు అని అడిగావు అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేడీస్ కి ఇబ్బందులు ఉంటాయి కదమ్మా 5 days అది చేయకూడదు అని అన్నారండి. ఆ 5 days పూజ గది సపరేట్ గా ఉంటే 5 days అసలు ఇబ్బంది ఏమి ఉండదు. అంటే కొంతమందికి అవకాశం ఉండదు, ఒక రూమే ఉంటుంది, ఆ రూమ్ లోనే పూజ గది ఉంటుంది అన్నప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అట్లాగా ఏమన్నా ఉండొచ్చేమో గానీ సపరేట్ గా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కూడా పూజ చేస్తారంట ఆ 5 days తనకి ఇబ్బంది ఉన్నా గానీ. ఇంకా అలాంటప్పుడు ప్రాబ్లం లేదమ్మా, నువ్వు అలాంటి ఏం తీసుకో చెయ్యొచ్చు అని చెప్పి చెప్పాను. ఇంకా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ఐడల్ ని పెట్టుకుంది తన పూజ గదిలో. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మళ్ళీ నీ దగ్గర ఇంట్లో ఎలాంటి ఐడల్ లేదా? నా దగ్గర ఇంకా లేదు ఇంట్లో. నేను ఇస్తాను అయితే. థ్యాంక్ యూ. ఆ చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, అది నేను ఎక్కిస్తాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఇందాక మనం మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు ఆంజనేయ స్వామికి భక్తులుగా ఉండకూడదు, పూజించకూడదు అనేసి ఇదొక వాదన బలంగా ఉంది ఆడవాళ్ళలో. మరి మీకు ఎప్పుడు అభ్యంతరం అనిపించలేదా? అసలు ఆ వాదన ఉందని చెప్పి నేను హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, గర్ల్స్ పూజించకూడదు అంటున్నారు, మీరు ఎందుకు పూజిస్తున్నారు అది ఇది అని చెప్పి. నేనే వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటంటే, హనుమంతుల వారు శివయ్య 11వ అవతారం, అది మనందరికీ తెలిసిందే. బ్రహ్మచారి అవతారం అంటే మన కస్టమైజేషన్ గా ఒక పెట్టుకున్న సాంప్రదాయం ఏంటంటే, హనుమంతుల వారు ఇంకా బ్రహ్మచారి కాబట్టి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఆడవాళ్ళు పూజించొద్దు, తల్లిగా చెల్లిగా అక్కగా మాత్రం. ఎస్, నేను చెప్పేది అదే. అంటే ఆయనే మనని తల్లి చెల్లి అక్కగా భావిస్తున్నప్పుడు మనము తాకినా గానీ, మనం పూజించినా గానీ, మనం ఫాస్టింగ్ చేసినా గానీ అది ఆయన బ్రహ్మచారికి గానీ పవిత్రతకు గానీ ఎటువంటి భంగం కలిగించిన వాళ్ళం కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అంటే కృష్ణుణ్ణి భర్తలాగా, కృష్ణుణ్ణి ప్రియునిలాగా ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది. మీరాబాయి దగ్గర నుంచి లేటెస్ట్ గా మనం చూస్తున్న చాలా మంది ప్రవచనకర్తలు కూడా కృష్ణుణ్ణి సహభాగులుగా అలా చూసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఆంజనేయ స్వామిని అండ్ అయ్యప్ప స్వామిని మన హిందూ ధర్మంలో ఎలా చూస్తారు అంటే, ఇంట్లో ఒక చిన్న బాబులాగా అండ్ అన్నలాగా, సో నాకు బలం ఇస్తాడు అనేసి కొంతమంది ఇంకా సొంత బ్రదర్స్ లాగా అలా చూస్తారనమాట. నీకు జిమ్ అలవాటే కదా, సో ఒకప్పుడు మన జిమ్స్ లో ఆంజనేయ స్వామి ఫోటోలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మాత్రం అది కొంచెం తగ్గిపోయింది, బట్ అలా పూజిస్తారు. అవును. అంటే నేను దీనికి ఏం చెప్తా అంటే, ఇష్టం భక్తి అని 2 ఉంటాయి. అంటే ఇష్టం మనకి ఒక థింగ్ మీద కానీ ఒక మనిషి మీద కానీ ఉంటే దానికన్నా బెటర్, లేదా మనకి ఇంకా నమ్మకం వేరే దాని మీదకి వెళ్తే ఇష్టం అనేది మారుతుంది. కానీ భక్తి అలా కాదు, మారదు, తగ్గదు. భక్తి అనేది ఒకళ్ళకి ఆకలి తీర్చడంలో భక్తి ఉంటది. ఇప్పుడు భక్తి మనం దేవుడి సేవలో ఉన్నప్పుడు కూడా మనకి ఆ కృతజ్ఞతగా ఉండే తత్వంలో కూడా భక్తి ఉంటది అనమాట.
ఆయన సేవ చేసే ఆనందంలో భక్తి ఉంటది. ఆ భక్తి అనేది పెరిగేది కానీ తగ్గేది కాదు. సో హనుమంతుల వారి మీద నాకున్నది భక్తి. సూపర్. యా. సో ఇంకేం వస్తుంటాయి కామెంట్స్ మీకు? ఇంకా చాలా మంది మెసేజెస్ ఎలా పారాయణం చేయాలో చెప్పండి అని చెప్పి మాక్సిమం ట్రై చేస్తున్నాను రిప్లై ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు చేసిన మనకి అంటే హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి చెప్తూ ఉంటాను మాక్సిమం. ఇంకా అంటే ఎలా చేయాలి పారాయణం, ఇంకా చాలా మంది అడిగారు సుందరకాండ పారాయణం గురించి కూడా. ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? లేడీస్ కంటే 45 days చేయడం అట్లా కుదరదు. ఒక 21 days ఈ డేస్ లో కంప్లీట్ చేయడం ఎట్లాగా, అంటే ఎన్ని డేస్ కి ఎన్ని పేజెస్ చదివితే అవుతుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అడిగారు. అంటే నేను దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అంటే తెలుసుకోకుండా ప్రారంభించి మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. తెలుసుకొని నేను దాని మీద ఒక వీడియో చేసి ఎట్లా చేయాలో చెప్దామని అనుకుంటాను. సుందరకాండ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వర్ అనేసి నేను అంటాను, మీరేమంటారు? ఎందుకంటే అంటే సీతమ్మ తల్లికి ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే తన శక్తిని మొత్తం యూజ్ చేసి అక్కడికి వెళ్ళడము, అక్కడ నుంచి రిటర్న్ రావడము, సో ఈ సుందరమైనది ఏదైతే ఉందో అదంతా ఒక పుటలో ఒక బుక్లో ఏదైతే రాశారో సుందరకాండ అనేసి, సో దాన్ని నేను ప్రాబ్లమ్ సాల్వర్గా తీసుకుంటాను. సో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసిండ్రా సుందరకాండ అన్నది? లేదు, స్టార్ట్ ఇంకా చేయలేదు. కానీ నేను విన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది ఆయన బలం అంటే రాముల వారి కోసం ఆయనకి ఎంత భక్తి ఉందో అందులో చాలా వివరంగా ఉందని చెప్పి నాకు చాలా మంది మెసేజ్ చేశారు. ఖచ్చితంగా అది పారాయణం స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు ఏంటి అనేది నేను ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అంటే నేను రైట్ రిఫరెన్స్ కోసం ట్రై చేస్తున్నా. అంటే చాలా రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి మనకి, ఏ బుక్ చదివితే బాగుంటుంది అది కూడా రీసెర్చ్ చేస్తున్నాను. సో అది నేను తెలుసుకొని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వస్తుంటాయా? అంటే చాలా మంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ అంటే ఇతర మతస్థుల దగ్గర నుంచి వచ్చేవి, అండ్ కొన్ని మన వాళ్ళ దగ్గర నుంచి అరే నీకు ఇదంతా అవసరమా, ఎందుకు నువ్వు ఎప్పుడు లేనిది ఇప్పుడు దేవుడు అనేసి ఎందుకు అంటున్నావు అనేసి ఇలాంటి మాటలు ఎప్పుడైనా వచ్చాయా? ఇలా వచ్చాయి. అంటే నేను హనుమాన్ చాలీస సంకల్పం చేస్తున్న 4వ రోజులో నాకు ఆ మారుతి రూప దర్శనం కలిగింది. అంటే కోతి రూపంలో ఆయన నా పూజని దూరం నుంచి వీక్షించారు. నాకు గూస్ బంప్స్ అనిపించింది. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం పూజలు అయితే చేయకూడదు కొన్ని కారణాల వల్ల, కానీ నేను ఆపకూడదు, నేను చెయ్యాలి సంకల్పం. నేను అందుకని డాబా మీద చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా. సో నేను డాబా మీద 4:30కి స్టార్ట్ చేస్తా బ్రహ్మముహూర్తంలో. అప్పుడు పూజ చేసిన తర్వాత చిన్న పంది లాంటిది ఏమైనా వేసినావా లేకపోతే డైరెక్ట్? లేదు, ఒక ఇటుక రాయి పెట్టుకున్నాను, హనుమంతుల వారి ఫోటో పెట్టుకుని పూలతో అలంకరించి దీపారాధన చేసి హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుతాను. ఇంకా అలా చేస్తున్నాను. చీకట్లో నాకు అంతేం కనిపించలేదు. 5:30కి క్లోజ్ అయిపోద్ది నా పూజ. 5:30కి అయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కే వరకు డాబా మీదే నడుస్తూ నేను రామనామం చేసుకుంటూ ఉంటా. అలా చేసుకుంటున్నప్పుడు పైనుంచి అటు పక్క డాబా మీద నుంచి నాకు కనిపించింది కోతి కనిపించింది. అరే మా ఊర్లో నేను చాలా చూసాను. మా ఊర్లో ఆంజనేయ చాలా కోతులు ఉంటాయి, నాకు భయం కూడా. కానీ మా ఊర్లో చూడడం నాకు మామూలు విషయం. కానీ ఇక్కడ రావడం ఏంటి అసలు నాకు ఫస్ట్ టైం. మీ ఏరియా మణికొండలో ఉన్నాయా మరి అటు సైడ్ కోతులు? నాకు అసలు ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు అసలు ఆ సంగతి. నేను సడన్ గా చూసి అరే మా ఊర్లో ఉన్న మారుతులు ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి అనుకున్నా. చాలా షాకింగ్ అనిపించింది. అలా చూస్తున్నా రామనవమి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది. ఓకే, కొండ దీపారాధన కూడా కొండెక్కిపోయింది. ఇంకా తర్వాత ఇంకా అన్ని సర్దేసుకుంటున్నా, కిందకి వెళ్ళిపోదాం ఇంకా అయిపోయింది, జిమ్ కూడా వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్. ఇంకా అన్ని సర్దేసుకుంటూ నేను అడిగాను అనమాట హనుమంతుల వారిని, ఏం స్వామి అంటే నాకు రోజు ప్రసాదం వెరైటీస్ చేస్తుండేదాన్ని. ఆ రోజు ప్రసాదం చాలా టేస్టీగా అనిపించింది, స్మెల్ అది. ఇంకా టేస్ట్ చేయలేదు, కిందకెళ్ళి తిందామని వెయిట్ చేస్తున్నాను. ఏంటి స్వామి నా ప్రసాదం తినడానికి రాలేదా ఏంటి అనుకున్నా. ఆ పక్క డాబా మీద నుంచి ఈ డాబాకు దూకేసింది నిజంగా. ఆ వీడియో అసలు ఫస్ట్ వెళ్ళింది, ఆ వీడియో వైరల్ నా ప్రొఫైల్లో. అండ్ ఇంకా తర్వాత ఏమైందంటే నేను ఫోన్, దీపారాధన సామాన్లు అన్ని కవర్ లో సర్దేసేసుకున్నాను. ఫోటో ఒక్కటే తీయాలి బ్యాలెన్స్, ఇంకా అది అన్ని ఉన్నాయి. నాకు అది అలా రాగానే భయం వేసేసింది, చాలా గూస్ బంప్స్ రావడం. నాకు ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి డాబా నుంచి మీ డాబాకి జంప్ చేసి ప్రసాదం తిన్నదా? ఎస్, వచ్చింది. సూపర్. సో
ఫోన్ కవర్ లోనే ఉండిపోయింది. సరే ఉందా ఆ వీడియో ఉందా? ప్రొఫైల్లో ఉంది. ఒకసారి చూపిస్తా. నేను చూడలేదు ఆ వీడియో ఇప్పటిదాకా, నేను చూడలేదు. బట్ ఎందుకో మీ ప్రొఫైల్ నాకు అలా ఇన్స్టాగ్రామ్ లో పాపౌట్ అయింది కాబట్టి నేను ఇంటర్వ్యూ ఒకసారి చేస్తే బాగుంటది అనేసి అనుకున్నాను. ఎప్పుడు మర్చిపోలేను. ధన్యవాదాలు అయిపోయాను. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా 4వ రోజు. రోజులాగే బ్రహ్మముహూర్తం లేచి ప్రసాదం తయారు చేశాను. చేసినప్పుడు ప్రతిసారి ఆ ఈ వీడియో వాడు. చాలు అనుకున్నదాన్ని. ఇంకా పూజ చేసుకొని నా ప్రసాదం స్వీకరించండి స్వామి అనుకున్నాను. ఈ లోపు ఏం జరిగిందో మీరే చూడండి. దూరం నుంచి నా పూజనంతా వీక్షించింది. కొంచెం సేపు తర్వాత మాయమైంది. సరే ఇంకా సర్దుకొని వెళ్ళిపోదామని చెప్పి అన్ని సర్దేసుకొని, ఏంటి స్వామి నా ప్రసాదం తినడానికి మీరు రాలేదా అని అన్నాను. ఏడ్ చేస్తున్నావు నువ్వు? నా లైఫ్ మారింది ఆ రోజు. అసలు ఏడ్ చేస్తుంది అమ్మాయి. దూరం నుండి వీక్షిస్తూ అలా ఉండిపోయాను. నా ఫోన్ కూడా అక్కడే ఉండిపోయింది. దాని జై శ్రీరామ్ అంటున్నావు. సూపర్. సో ఆ రోజు అట్లాగా ధన్యరాలు అనుకోవచ్చు. నేను నిజంగా అంటే ఆ పిట్ట గూడ పై నుంచి తలెత్తి ఆయన చూడడము, నిజంగా నువ్వు చెప్తున్నప్పుడు నేను అడుగుదాం అనుకున్నా ఏమైనా వీడియో ఏమైనా తీసుకుంటే బాగుండు కదా అనేసి. బట్ నీ దగ్గర వీడియో ఉంది, అంత ప్రూఫ్ ఉంది. అక్కడ నుంచి కోతి చూడటము, మళ్ళీ ఆ పై నుంచి మీ ఇంటికి అక్కడ దాకా రావడము, అండ్ నీ కళ్ళల్లో ఆ ఆనందం అన్నది వీడియోలో కనిపిస్తుంది. ఎస్. అండ్ యాక్చువల్లీ నేను ఇంకా అన్ని సర్దేశాను, ఫోన్ కూడా అందులో పెట్టేశాను. అది ఎప్పుడైతే తినడానికి వచ్చినప్పుడు నా ఫోన్ అందులో ఉండిపోయింది కవర్ లో. నాకు వీడియో రికార్డ్ చేసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. ఫోన్ అందులో ఉండిపోయింది. నాకు రాగానే ఫస్ట్ భయము, గూస్ బంప్స్, నాకు ఏం చేయాలో అర్థం కాల. ఓకే ఆయన అయితే తినాలి, ఇదే నాకుంది బ్రెయిన్ లో. ఇంకా నేను వాటి నుంచి దూరంగా వచ్చేసా. ఎందుకంటే మళ్ళీ తెలీదు ఎట్లా బిహేవ్ ఉంటుందో అని చెప్పి దూరంగా వచ్చేసి నేను చూస్తూ ఉన్నా అనమాట. పూల కవర్ తీసింది, పూలు కదిలిచ్చింది, ఇంకా ప్రసాదం డబ్బా తీసింది, ఇట్లా తినింది. అవన్నీ చూసి అసలు నాకు నో వర్డ్స్ అనమాట. ఇంకా చాలాసేపు అవుతుంది, ఇంకా తెల్లవారుజామున కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు అది. ఇంకా నేను సరే ఎవరినన్నా సహాయం అడుగుదని చెప్పి కింద మా వాచ్మెన్ పిలిచి ఇట్లా వచ్చారు అని చెప్తే ఇంకా ఆయన హెల్ప్ చేసి ఆ కవర్ అనేది నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇంకా నేను వన్స్ కిందకి వెళ్ళగానే ఆ ఫోటో మళ్ళీ మా పూజ గదిలో పెట్టేసి బోర్ని ఏడ్చేసాను. నాకు అర్థమైంది స్వామి, నేనేం మిస్టేక్ చేస్తున్నాను ఏంటి నా లైఫ్లోనే, నాకు అన్నీ అర్థమైంది. నేను ఇంకెప్పుడు తప్పుడు దారులకి వెళ్ళనని ఫిక్స్ అయిపోయాను. లైక్ చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి మనుషులకి. అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళి ఒక గంట అట్లాగే ఉండేవాళ్ళం. అది కూడా నా దృష్టిలో బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు వెళ్ళకుండా ఉండడానికి నా వాల్ పేపర్ కూడా హనుమంతులు వరద పెట్టేసుకున్నా. సో నాకు ఫోన్ అనేది బాత్రూంలోకి వెళ్ళదు. ఇంకా చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అన్ని నాకు ఇంకా వదిలేసుకున్నాను అనమాట. నాకున్నదల్లా ఓన్లీ హనుమాన్ అంతే. సో ఇట్లాగా నేను ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇదనే కాదు, ఎప్పుడైతే నాకు ఆ మారుతి రూప దర్శనం కలిగిందో ఆ నెక్స్ట్ డే నుంచి ప్రతిదీ నాకు అద్భుతమే. సూపర్. అంటే ఆ నెక్స్ట్ డే కూడా ఇంట్లో పూజ చేస్తున్నాను. అంటే అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను, వేరే ఫంక్షన్ ఉందని చెప్పి. కానీ నేను ఎన్ని ఊర్లు మారినా కానీ పారాయణం 4:30కి దీపం వెలిగించడం మాత్రం నేను మానలేదు. సో డాబా మీద ఉన్నప్పుడు గాలి వల్ల దీపం అనేది కొండెక్కిపోయిద్దేమో అని చెప్పి కొంచెం దృష్టి అటు హనుమాన్ చాలీసా రెండిటి మీద పెట్టాను నేను. ఇంక ఇంట్లో చేసుకున్నప్పుడు నేను ఇంకా దీపం గురించి మర్చిపోయి మొత్తం హనుమాన్ చాలీసా చదువుతూ చూస్తూ, నాకు దాని మీనింగ్ తెలియకపోయినా ఆ పదాల్లో భావం నాకు అర్థమైపోయేదన్నమాట. నేను దాన్ని ఇంకా లోపల ఇంకా ఇన్డెప్త్ గా నేను తీసుకొని చదువుతున్నప్పుడు కొండెక్కుతుంది లేదైనా నేను గమనించుకోవాలా. అప్పుడు ఒక పువ్వు పడింది, ఆయనకు పెట్టిన పువ్వు కింద పడింది. ఏంటా అని చూస్తే దీపారాధన కొండెక్కిపోతుంది. ఓకే. ఇంకా నేను మళ్ళీ నువ్వుల నూనె పోస్తే అది సైంటిఫిక్ గా చెప్పొచ్చు, నూనె పోస్తే దీపం అనేది మళ్ళీ వికసించింది. కానీ నాకు అదొక మ్యాజికల్ మూమెంట్ లాగా అనిపించింది. నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి అది నిన్ను రిమైండ్ చేయడానికి పడ్డట్టు అట్లా అనిపించి నాకు ఇంకా నేను మళ్ళీ దీపం వెలిగించి, అంటే కొండ ఎక్కలేదు ఇంకా, అది అయితే వెక్కనే లేదు ఆ స్వామివారు. మళ్ళీ అది వికసించడం, నేను ఇంకా మళ్ళీ పారాయణం మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇట్లా ప్రతిదీ నాకు ఒక అద్భుతంలా అనిపించింది అనమాట. 11 days పారాయణం చేశాను. ఆ 11 days నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు ఎలా చేయాలి హనుమంత్, ఇప్పుడు ఆ వీడియో కూడా నువ్వు తీసినట్టున్నావు కదా, సో ఏ టైంకి లేవాలి అండ్ ఏమేమి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అండ్ పువ్వులు ఏమైనా సమర్పించవచ్చా ఒకసారి చెప్తావా? చెప్తాను. ఈ హనుమాన్ చాలీసా పారాయణం అంటే నేను ముఖ్యంగా అడిగేది, నిన్ను చూసి ఇన్స్పిరేషన్ గా అమ్మాయిలు తీసుకోవాలి. అబ్బాయిలు అయితే చాలా మంది ఇంకా అందరూ సనాతన వారియర్స్ తయారయ్యారు కాబట్టి అప్పటి కాలంలో ఉన్న వానర సేన ఏదైతే ఉందో, ఇప్పుడు బజరంగ్ దళ్ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా, హిందూ వాహిని అయినా, ఇలాంటి వాళ్ళ ద్వారా
వానరసేన సైన్యం అయితే తయారైపోయింది హిందూ ధర్మ రక్షణ గురించి. బట్ అమ్మాయిలు చాలా మంది బయటికి రావట్లేదు, ఆంజనేయ స్వామిని పూజించడానికైనా లేకపోతే హనుమంతుని టెంపుల్స్ దగ్గరికి కూడా చాలా మంది రావట్లేదు. వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటావు, ఎలా పూజ చేయాలి? పూజ ఎలా ప్రారంభించాలి అంటే అది మంగళవారం లేదా శనివారం మొదలు పెట్టచ్చు. నేనైతే మంగళవారం రికమెండ్ చేస్తాను, మనకి అది ప్రత్యేకత కాబట్టి. మంగళవారం పూట స్టార్ట్ చేసి 11 days కంటిన్యూస్ గా చేయాలి. మధ్యలో బ్రేక్ అనేది ఇవ్వకూడదు. రోజు 3:30కి లెగవాలి. ఎందుకు 3:30 అంటున్నానంటే 4:30కి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యోదయం వచ్చే 1:30 ముందు వరకు మనకి బ్రహ్మముహూర్తమే అన్నమాట. ఆ టైంలో ఎటువంటి శబ్దాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఉల్లిపాయలు అమ్ముతాము ఇది అని చెప్పి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ ఆ టైంలో ఎవరు లెగవరు. మనకి చాలా ప్రశాంతంగా ఉండే టైం అన్నమాట. ఆ టైం చాలా పవర్ఫుల్. సో 3:30కి లెగిస్తే మనము మనల్ని శుద్ధి చేసుకోవడానికి, ఇల్లు శుద్ధి చేసుకోవడానికి, ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి 1 hour టైం సరిపోతుంది మనకి. అట్లాగా 4:30కి పూజ స్టార్ట్ చేసి దీపం పెట్టి ఫస్ట్ శుక్లాంబరదంతోనే దీపాన్ని వెలిగిస్తాం అన్నమాట మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే ఆ వినాయకుడికి మనము ఫస్ట్ దాంతోనే ప్రారంభిస్తాము, ఆ శ్లోకంతోనే ప్రారంభిస్తాం కాబట్టి దాంతో ప్రారంభించి హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేయడానికి మనకి మినిమం 40 minutes పట్టొచ్చు. అది మన స్పీడ్, ఇంకా కొంతమందికి ఎక్కువ రాదు కాబట్టి మాక్సిమం 5:30, 5:40 కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే పారాయణం చేసేసి ప్రసాదం నైవేద్యం స్వామివారికి పెట్టేసి హారతి ఇచ్చి ఇంకా కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా దీంట్లో ఉండే నియమాలు ఏంటంటే ఆ 11 రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు, కోపడ్డం, బూతులు మాట్లాడడం, చిరాకు పడ్డం లాంటివి చేయకూడదు, ధర్మంగా ఉండాలి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, నీసు తినకూడదు. ఇవన్నీ పాటిస్తూ అంటే మనం అయ్యప్ప మాల ఎలా అయితే వేసుకుంటామో అలా చేయొచ్చు. ఇప్పుడు ఈ సీజన్ అనేది హనుమాన్ మాల వేసుకునే సీజన్. అంటే మనకి హనుమాన్ విజయోత్సవం నుంచి హనుమాన్ జయంతి వరకు 41 days ఉంటాయి. ఆ టైంలో వేసుకుంటారు మాల. మనకి లేడీస్ కి అన్ని డేస్ కుదరదు కాబట్టి, కానీ మనకి ఎంతో భక్తి ఉంటది చెయ్యాలి అని చెప్పి, అందుకని 11 days, 21 days కూడా చేయొచ్చు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు 11 days నేను స్టార్ట్ చేశాను, 21 days కూడా చేయొచ్చు. సో 11 days ఈ నియమాలు పాటిస్తూ పూజ కంప్లీట్ చేసుకొని లాస్ట్ డే ఇంకా ఒకసారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ముగించేసుకొని దాన్ని మనం పీఠంలాగా పెట్టుకోవచ్చు, లేదా పూజ గదిలో నుంచైనా చేసేసుకోవచ్చు ఆ పూజని. చాలా మంది పీఠం పెట్టుకొని చేస్తారు, మంచి విషయమే. కానీ నాకు అవకాశం లేదు, ఎందుకంటే అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని కారణాల వల్ల పూజలు చేయకూడదు కాబట్టి నేను డాబా మీద చేసుకోవడం, మళ్ళీ నాకు ట్రావెలింగ్ అది ఉండటం వల్ల నేను అలా కాకుండా, కాకపోతే ఇలా ట్రావెలింగ్ ఇట్లాంటి ఏమన్నా ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అనుకుంటే మనం ఫస్ట్ డే ఏదైతే హనుమాన్ ఐడల్తో చేస్తామో అదే ఐడల్తో 11 days కంటిన్యూస్ గా చేయడం బెస్ట్. సో ఇది పూజ ప్రాసెస్. సో అట్లా చేస్తే అంటే అందరూ ఎందుకు ప్రారంభిస్తారంటే ఏదన్నా బలంగా కోరుకుంటే అది నెరవేరుద్ది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నాకు మెసేజెస్ వచ్చినాయి, ఒక కోరికే కోరుకోవాలా, 2 కోరికలు కోరుకోకూడదా అని. అసలు కోరికల గురించి కాదు, ముందు నమ్మి చేస్తే ప్రతీది శుభమే. ధర్మంగా చేస్తే ఏ పనైనా అంటే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. సో హనుమంతుల వారిలో మీకు ఎక్కువగా నచ్చింది ఎలాంటి క్వాలిటీస్ అంటే ఇష్టం? అంటే చిన్నప్పటి నుంచి కథలు వింటూ ఉన్నాను కదా, చిన్నప్పుడు ఆయన చేసే అల్లరి, అంటే నాకు అల్లరి ఇంకా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అంటే మనకి ఎప్పుడు తోడుంటారు అని కాదు, కొన్ని సార్లు ఒడుదుడుకులు ఉంటాయి మన లైఫ్ లో. అలా లేనప్పుడు కొన్నిసార్లు ఆయన దగ్గరగా ఉంటారు, కొన్నిసార్లు దూరంగా ఉంటారు, దూరంగా ఉండి పరీక్షిస్తుంటారు. అంత పరీక్షల భాగమే కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే దేవుడు నాతో పాటు లేడు అనేసి కొంతమంది నిరుత్సాహపడిపోతుంటారు. అరే దేవుడే కదా నీకు ఇలాంటి ప్రమాదాల నుంచి కూడా ఎలా గట్టెక్కాలి అనేసి దూరం నుంచి గైడ్ చేస్తుంది కూడా ఆయనే కదా. సో ప్రతిసారి నాన్న చేయి పట్టుకోడు కదా. సో నాన్న లేనప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు అది దాటాల్సింది. సో అట్లాగే నేను కూడా అనుకునేదాన్ని, ఆయన లేనప్పుడు టెస్ట్ చేస్తున్నారేమో నన్ను. ఓకే, ఆయన ఉన్నారు, ఆయన కాకపోతే ఓకే టెస్ట్ చేస్తున్నారు, మనం ఎంత వరకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడుతున్నాం చూస్తున్నారేమో, ఒకసారి మన బలం కూడా టెస్ట్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపించేది. సో అట్లాగా ఆ క్వాలిటీ ఆఫ్ హనుమాన్ నాకు ఆల్రెడీ నేను 3 qualities ఆఫ్ హనుమాన్ గురించి అని చెప్పి వీడియోస్ చేశాను. ఒకటి భక్తి, ఆ రాముల వారి మీద ఆ భక్తి అంటే నాకు చాలా ఇష్టం. రెండోది శక్తి, ఎంత శక్తి ఉందో మనం సుందరకాండ చదివితేనే అర్థమైపోతుంది. మూడోది ధైర్యం, ఆ ధైర్యం హనుమంతుల వారు ఉన్నారు నా వెనక అనే ధైర్యం నన్ను ముందుకు ఎప్పుడూ నడిపిస్తుంటది. ఈ 3 qualities ఆఫ్ హనుమాన్ నాకు చాలా ఇష్టం. సూపర్.
సో హనుమాన్ మూవీ వచ్చింది అప్పట్లో. ఎస్. సో అందులో అంత పెద్ద ఆంజనేయ స్వామిని చూస్తుంటే ఎట్లా అనిపించింది? అప్పుడు నేను అంత భక్తురాల్ని కాదు, కానీ నేను థియేటర్ వెళ్ళి చూసాను. అంటే ఆయనే తీసుకెళ్లారేమో మేబీ. ఒక్కోటి ఆయన శ్రీ ఆంజనేయ మూవీ చూసినావా? మొన్న కూడా చూసాను రీసెంట్. అందులో ఎలా ఉంటారు ఆంజనేయ స్వామి పైనుంచి దిగి వచ్చేటప్పుడు? గూస్ బంప్స్. నాకు ఆ సినిమా చూసినప్పుడు ఒకటి అనిపించింది, హీరో నితిన్ ఉంటారు కదా, ఆయనకి భయం వేసినప్పుడల్లా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటూనే ఉంటారు. అంటే ఆయన అనుకుంటూ ఉంటారు, కానీ లోపల భయము ఆరాటము అది ఇంకా ఉంటూనే ఉంటది. అంటే నాకు ఎప్పుడైతే నేను ఇట్లా వీడియో గురించి చెప్పాను కదా, మంకీ వచ్చారు ఇట్లా అని చెప్పి, నాకు అప్పుడు కూడా భయము గూస్ బంప్స్. ఎందుకంటే ఆయన ఉన్నారు కళ్ళెదురుగా. నేను శ్రీ ఆంజనేయ అనుకుంటున్నా గానీ అది ఆ భయం కాదనమాట, సంతోషం. ఆ సినిమాలో కూడా ఆ నితిన్ ఏదైతే భయంగా మనకు కనిపిస్తారో అది భయం కాదు, సంతోషం అన్నమాట. నాకు కూడా అట్లాగే నేను ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేశానో ఆ టైంలో సినిమాలు కానీ సినిమా పాటలు కానీ వినిపించినా నాకు కనిపించినా నేను అసలు డిస్ట్రాక్ట్ అనేది అవ్వలేదు. నాకు అసలు అటువైపు ఇంకా దృష్టి వెళ్ళట్లేదు అనమాట. సో ఇప్పుడు కూడా నేను స్టిల్ నా సంకల్పం కంప్లీట్ అయినా కానీ వీలైనంత వరకు నేను నియమాలు పాటిస్తూనే ఉన్నాను. సినిమాలు కూడా చూసి ఛానల్ అవుతుంది, నేను చూసేది ఇవే శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం సినిమాలు కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ నితిన్ కనిపిస్తారు. ఒకటి నువ్వు చెప్పినట్టు భయంతోనే శ్రీ ఆంజనేయం అని చెప్పుకుంటూ అటు ఇటు బిక్కమొహం వేసి చూసే నితిన్. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ధైర్యం చెప్పిన తర్వాత ఇంకొక నితిన్ హీరోలాగా అతను వెళ్ళి కొట్టేయడము. అక్కడెక్కడ ఆయన శ్రీ ఆంజనేయం అన్నప్పుడు ఆ భయం అన్నది కనిపించదు. బికాస్ నీ ధైర్యాన్ని నిద్ర లేపడమే ఆ ఆంజనేయ తత్వము, ఆ రామతత్వం అన్నమాట. సో అవన్నీ ఉద్భవించిన తర్వాత ఆ ధైర్యం దానంతటగా వచ్చేస్తుంది. అండ్ మనకప్పుడు వీళ్ళు ఉన్నారు వెనకాల అనేసి మైండ్ అన్నది ఒక దగ్గర పాజ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది మొత్తం. ఎస్ హీస్ హియర్, హీస్ బ్యాక్ సైడ్ అని. ఆ సినిమాలో కూడా ఇట్లాగా ఆ సినిమాలో ఒక స్వామివారిని హనుమంతుల వారు చంపేశారని చెప్పి నితిన్ కి కోపం వచ్చి స్వామివారిని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే రాముల వారు లేదు ఒట్టు అంటారు. ఆయన ఒట్టు వేశారు కాబట్టి హనుమంతుల వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా గానీ లాస్ట్ లో మనకి ఎట్లా చూపిస్తారంటే ఈ ధర్మం అనేది ఒక రామతత్వం. నువ్వు ధర్మాన్ని పాటిస్తే రామతత్వం నీలో ఉన్నట్టు, నేను రామతత్వం ఎక్కడుంటే నేను అక్కడ నీ దగ్గర ఉన్నట్టు అని చెప్పి ఒక లైన్స్ అనేది చెప్తారనమాట. అది నాకు బాగా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఓకే, ఆయన మన వెంట ఉన్నా లేకున్నా ధర్మంగా ఉంటే మనకే విజయం అని అనిపించింది ఆ వీరాంజనేయ స్వామి తలుచుకుంటే. సో హనుమంతుని మొక్కే వాళ్ళు చాలా మంది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనలాగా బాడీని బిల్డ్ చేసుకోవాలి, ఆయనలాగా శరీర సౌష్ఠవం ఉండాలి అనేసి చాలా మంది అనుకుంటారు. అండ్ నువ్వు కూడా ఇందాక నేను జిమ్కి వెళ్తాను 3-4 సార్లు అడిగారు. నిజంగా వెళ్తుంటావా? ఎందుకు అనిపించింది జిమ్కి వెళ్ళాలి అనేసి? అంటే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి ఒకప్పుడు. నేను పొట్టిగా ఉంటాను, లావుగా ఉంటాను. లావుగా ఉండటం వల్ల నేను ఇంకా పొట్టి కనిపించడం అట్లా జరిగేది. చాలా మంది చిన్నప్పటి నుంచి అందరూ పొట్టి పొట్టి అని పిలుస్తా ఉండేవాళ్ళు. నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను వాళ్ళు అన్నందుకు కాదు, ముందు నాకు నా హెల్త్ బాగుంటే నేను ఇంకా దేవుడికి ఎక్కువ సేవ చేసుకోగలను. ముందు నేను బాగుండాలి అంటే నా హెల్త్ మీద నేను దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. అందుకని బరువు తగ్గాలి అంటే మనకి యోగా అనేది ఉంది, జిమ్ అనేది ఉంది. నేను 2 కలిపి చేస్తాను అనమాట. నాకు అది కావాలి ఇది కావాలి, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఎందుకు ఇట్లాగా నా హెల్త్ మీద కూడా కాన్షియస్ లో ఉన్నానంటే నేను ఎంత బాగుంటే ఆ స్వామివారిని అంత బాగా ఆదర్శంగా తీసుకున్నాను. ఆంజనేయ స్వామిని గురువులాగా నేను కూడా సేమ్. నేను చాలా స్లిమ్ గా ఉండేవాడిని. ఆంజనేయ స్వామి మీద ఒట్టేసుకొని స్వామి నేను ఇంకా ఖచ్చితంగా జిమ్కి వెళ్తాను అనేసి. ఎందుకంటే ఎవరో ఒకరికి ఇది ఇవ్వాలి కదా, మాట ఇవ్వాలి కదా. సో ఆయనకు మాట ఇచ్చిన తర్వాత అంటే మాట తప్పితే అనేసి ఇంకొక భయం ఉంటది. సో ఒట్టేసిన తర్వాత ఆ తర్వాత నా ఫుడ్ పైన నేను కంట్రోల్ చేసుకోవటము, ఆ తర్వాత జిమ్కి వెళ్ళడము, ఎంత కావాలో అంత కొంచెం కండ పట్టించుకొని ఆ తర్వాత థ్యాంక్స్ చెప్పేశారు. సో నా ప్రొఫైల్లో హనుమాన్ చాలీసా గురించి చెప్పక ముందు అన్ని జిమ్ వీడియోసే ఉండేవి. అంటే ఒక 90 days ఛాలెంజ్ సిరీస్ స్టార్ట్ చేశాను. హనుమాన్ దండ్ చేసావా ఎప్పుడైనా? లేదు. ట్రై చేసావా? లేదు. తెలుసా? తెలీదు. హనుమాన్ దండ్ చెప్పండి. తెలీదు. హనుమంతుల వారు ఎలా అయితే ఆయన కోతి ఆకారంలో ఉండి ఎలా అయితే ఈ పుషప్స్ చేస్తారో దాన్ని హనుమాన్ దండ్ అంటారు అనమాట. ఒకసారి సర్చ్ చేసిన తర్వాత నీకు తెలుస్తుంది. నీకు
ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టం కదా, సో హనుమాన్ దండ అనేసి ఆయనకు సంబంధించింది ఇంకొకటి ఉంది. Okay. మామూలుగా మనం పుషప్స్ చేస్తాం కదా, అవును. సో అలా ఓ కాలు పైన పెట్టి అంటే ఆంజనేయ స్వామి లాగా పుషప్స్ కొట్టేది ఒక రకంగా ఉంటుంది. ఆ లింక్ కూడా నేను సెండ్ చేస్తాను, Okay. చూడు ట్రై చేయి, చాలా బాగుంటుంది. తప్పకుండా. సో ఇంకా ఇటు సాఫ్ట్వేర్ టెకీగా ఉంటూ ఇటు ఆంజనేయ స్వామి, సో ఎలా ఉంది లైఫ్ మొత్తం, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉంది. మామూలుగా సాఫ్ట్వేర్ అంటే కంప్లీట్ స్ట్రెస్ ఉంటది అందరికి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే కాదు, చదివే వాళ్ళకి మంచి మార్కులు రావాలని ఇట్లా చాలా కోరికలు ఉంటాయి, ఇంకా స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం హనుమాన్ని నమ్ముతామో అంతే, ఇంకా మనం వేటి గురించి భయపడాల్సిన లేదు. అంటే ఆయనే చేసేస్తారని కాదు, నువ్వు ప్రయత్నించాలి, ప్రయత్నిస్తే ఆయన నీ వెంట ఉంటారని చెప్పి తెలుసుకున్నాను. కార్తికేయ గారు కూడా అదే చెప్తా ఉంటారు. సో నేను ప్రయత్నిస్తున్నాను, నాకు ఇంకా ఆయన వెనక ఉన్నారని నమ్మకం ఉంది. ఇంకా అప్పుడప్పుడు అంటే నేను రీసెంట్గా ఒక హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను, ఈవినింగ్ అయింది, అప్పుడు ఫుల్ ఎండ, అంటే మనకి ఎండాకాలం బాగా ఫుల్ ఎండగా ఉంది. అప్పుడే టెంపుల్కి వెళ్ళాను, నాకు అది చూడగానే కళ్ళమని నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఆయన దర్శించుకోగానే. ఇంకా అది చూస్తూ ఉండిపోయాను, ఎమ్మటే మబ్బులన్నీ అడ్డు వచ్చేసాయి, ఎండ పోయింది, ఫుల్ గాలి. అసలు అంటే ఆయన వాయుపుత్రుడు కదా, ఇంకా నాకు అనిపించింది ఆయన ఓకే కమ్యూనికేట్ చేస్తున్నారని చెప్పి. అంటే ఐఎమ్ టేకింగ్ దట్ ఎయిర్ యాజ్ ఎ బ్లెస్ అన్నమాట. బలమైన ఆశీర్వాదం ఉంది నీ పైన. సో నాకు అనుకుంటావా, నీకు కూడా అనిపిస్తుంది? అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా గాలి ఏదైతే ఉందో అలా రావడం అదంతా నాకు ఒక బ్లెస్డ్ అనమాట, నేను బ్లెస్ అనిపిస్తుంది. ఇంకా అట్లాగే ఇంక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రయత్నించి నమ్మితే, అంటే జాబ్ మారడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు, ఎక్కడో లైఫ్ లో స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ జాబ్ ఇంకా సెట్ కాదు, వేరే ఫీల్డ్కి వెళ్దాం లేదా వేరే జాబ్ ట్రై చేద్దాం అన్న ప్రతి ఒక్కరి వాళ్ళకి కూడా మీరు ప్రయత్నించి హనుమాన్ నమ్మితే ఖచ్చితంగా నెరవేరుతుందని నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇంకేమైనా ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నావా? వ్యూవర్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి హనుమంతుని గురించి ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? అంటే చాలా మంది అడుగుతున్నారు హనుమాన్ చాలీసా ఎలా పారాయణం చేయాలని చెప్పి. ఈ వీడియోలో నేను చెప్పాను, మీరు కంప్లీట్ గా చూసి ఎట్లా చేయాలో ఒకసారి తెలుసుకొని, ఆడవాళ్ళు మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదని కాకుండా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మీ పరిస్థితి ఇబ్బందులు చూస్తూ, అలాగే సంకల్పం చేసేటప్పుడు నాకు ఈ ఆటంకం వచ్చింది నేను ఆపేయచ్చా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. అవన్నీ జస్ట్ ఎక్స్క్యూజెస్. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మీరు ఖచ్చితంగా పారాయణం చేస్తూ మీరు నమ్మి ప్రయత్నిస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది. అలాగే ధర్మంగా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, జై శ్రీరామ్. సో నాకైతే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపు ఒక చిన్ని ప్రహ్లాదుని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, ఎందుకంటే ప్రహ్లాదుడు కూడా విష్ణునామము, హరినామము ఇవే తీసుకుంటూ ఉంటారు. నీ వీడియో ఫీడ్ చూసినా లేకపోతే ఇక్కడ మాట్లాడుతున్నంత సేపు నాకైతే అట్లా అనిపించింది. ఓకే, గుడ్ లక్ అమ్మా, జై శ్రీరామ్.